Yes, ma'am, clear. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఆ, ఇందులో చాలా అందరం ముందుగా అయితే పివి లక్ష్మి మేడం గారికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ మేడం. హ్యాపీ టీచర్స్ డే మేడం. ఆ, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళమైనా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ లేడీస్. సో పిల్లలకి ఫస్ట్ గురువు ఎవరు అంటే అమ్మే అండి. సో ఇక్కడ ఉన్న అమ్మలందరికీ అలానే లేడీస్ అందరికీ అలానే ఇందులో ప్రతి ఒక్కరమి అందరం కూడా ఏదోటి ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకునే వాళ్ళమేనండి. సో ఇందులో ఉన్న 245 మందికి కూడా అందరికీ కూడా ఉపాధ్యాయుల దినోత్సవం అండి. హ్యాపీ టీచర్స్ డే. ఇలానే మనం ఇంకా ఇంకా కొన్ని వందల వేల మందికి మనకి తెలిసింది నేర్పిస్తూ ముందుకు వెళ్ళాలండి. అంటే మన దగ్గర ఎంతున్నా తరగంది ఏంటి అంటే విద్య ఒకటేనండి. అది ఎంత మందికి పెంచితే అంత డబుల్ అవుతుంది తప్ప తగ్గదండి. సో మన దగ్గర వెస్టేజ్ లో విద్య అంటే మనకి ఇలా జూమ్ సెషన్స్ ద్వారా కానీ లైవ్ లో కానీ మనకి ఎప్పటికప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటదండి. సో ఈ విద్య అనేది మనం తీసుకుంటే మనకి లైఫ్ టైం ఉపయోగపడుతుందండి. అది మన టీం మెంబర్స్ కి షేర్ చేయడం వల్ల అది పెరుగుద్ది తప్ప ఆ విద్య అనేది పెరుగుద్ది తప్ప తగ్గదండి. ఓకేనండి. అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అండి వన్స్ అగైన్. నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన పివి లక్ష్మి మేడం గారికి చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఇప్పుడున్న 252 మందికి కూడా అందరికీ వెల్కమ్ అండి హార్ట్ఫుల్ గా. మీ అందరూ కూడా నా సెషన్ వినడానికి జూమ్ సెషన్ కి ఎంటర్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలండి. ముందుగా నా పేరు వచ్చేసి దేవి అండి. ఆల్రెడీ మేడం ఇంట్రడక్షన్ ఇస్తారు. నేను క్రౌన్ డైరెక్టర్ రమణ మేడం వాళ్ళ అమ్మాయినండి. నాకు వెస్టీజ్ బీటెక్ కంప్లీట్ అయ్యేసరికి నా లైఫ్ లోకి వచ్చింది అండి. మా అమ్మగారు బీటెక్ కంప్లీట్ అవగానే వెస్టీజ్ లోకి రమ్మని చెప్పారు. సో వచ్చాను. 1 ఇయర్ నేర్చుకున్నానండి. 1 ఇయర్ ఏముంది నేర్చుకోవడానికి అంటే నేను చదివింది బీటెక్ అండి. చేసేది నెట్వర్క్ మార్కెటింగ్. సో ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు చాలా రిజెక్షన్స్ అనేవి ఆ, ఎదురయ్యాయండి. అవన్నీ స్టార్టింగ్ లో ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉండేది. అంటే కష్టంగా అంటే వాటికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి అనేది నాకు తెలిసేది కాదు. సో అవన్నీ నేర్చుకుంటూ ఇందులో మనకి విఐపి ట్రైనింగ్స్ అలానే సిఎన్పి ట్రైనింగ్స్ 1 డే వర్క్ షాప్లు బూట్ క్యాంప్స్ ఇలా చాలా మీటింగ్స్ కి అటెండ్ అయితే నేను కొంచెం కొంచెంగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను. ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం వల్ల నాకు వెస్టీస్ మీద అంటే ఓకే ఇప్పుడు నేను చెప్పగలను అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను నేర్చుకుంటూనే ఉన్నాను. అంటే స్టిల్ ఇప్పటికీ నేర్చుకుంటున్నానండి. అంటే స్టార్టింగ్ చెప్పడానికి కావాల్సిందంతా నేర్చుకున్నాను. బయటికి వెళ్తే ఎవరే క్వశ్చన్స్ వేసినా సరే ఆన్సర్ ఇవ్వగలను నేను. అంటే అలా అంతవరకు అలా నేర్చుకొని అప్పుడు అంటే బీటెక్ అయ్యి ఎంటర్ బీటెక్ కంప్లీట్ అయ్యి వచ్చి చెప్పిన ఆ దానికన్నా ఇప్పుడు బెటర్. అంటే అలా నేర్చుకోవడం వల్ల మనకి ఆ మాట విధానం మారిపోద్దండి. చెప్పే విధానం మారిపోద్ది. ఎదుటి వ్యక్తిని మనకి రిజెక్షన్స్ వస్తే ట్రీట్ చేస్తే అంటే వాళ్ళకి మనం రియాక్ట్ అయ్యే విధానం అనేది మారిపోద్ది. అన్ని మారిపోతాయండి. స్టార్టింగ్ లో అదే నేను బీటెక్ స్టూడెంట్ లా ఉండి నేను బిజినెస్ చేస్తాను అంటే అది చెల్లదండి. ఎందుకంటే ఎవరైనా సరే ఇందులో ప్రతి వ్యక్తి ఏదో ఒక అంటే టీచర్స్ అయినా సరే ఏ ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే ఆ వృత్తిని ఇందులో కంటిన్యూ చేస్తాను అంటే అది కంటిన్యూ అవ్వదండి. ఎందుకు అంటే మనకు అందులో బాగా నాలెడ్జ్ ఉండొచ్చు కానీ వెస్టీజ్ లోకి వచ్చేసరికి జీరో అయింది. సో జీరో నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకి ఏమీ తెలియదు అన్న దాంతో మొదలు పెట్టాలండి. అలా స్టార్ట్ చేశానండి నేను. ఇందులో ఉన్న వాళ్ళకి మాక్సిమం అందరికీ కూడా నా జర్నీ తెలిసే ఉంటది. నేను ఇందులో డైజెషన్ కంప్లైంట్ కి వాడానండి. ఆస్మా కంప్లైంట్ కి వాడాను. నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. సో నేను అంటే ఇవి వాడక ముందుని బీటెక్ చదివేటప్పుడు వాడానండి ఇవి. హాస్టల్ పట్టుకెళ్ళిపోయి వాడుకున్నాను. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకొచ్చానండి. చేసుకోమని
లీడర్స్ ఎవరన్నా అన్మ్యూట్ చేసుకుంటున్నారేమో ఒకసారి చూసుకోండి. అన్మ్యూట్ చేసుకోకండి. ఓకేనండి. మేడం ఓకే ఓకే బీటెక్ ఓకే మేడం. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. ఎందుకు అంటే బీటెక్ చదివే టైంలో మనకి పుణెలోని వన్ డే వర్క్ షాప్లని సిఎన్టీలు అనేవి జరిగేవండి. అక్కడికి అటెండ్ అయ్యేదానండి. అక్కడికి అటెండ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఫ్యూచర్ ఈ బిజినెస్ ఇందులో ఉంటే మనకి ఫ్యూచర్ చాలా క్లియర్ గా ఉంటది. ఉమ్, ఏ ఉద్యోగం కోసమన్నా దేనికోసమన్నా వెతుక్కునే పని ఉండదు. ఇంకా ఉద్యోగం అయితే పోతదా ఉంటదా అన్న భయం అయితే చిన్నది ఉంటదండి ప్రతి ఒక్కరికి కూడా. ఉమ్, అంటూ ఉంటారండి బాస్ కోపం వచ్చినా మనమే వెళ్ళాలి, మనకు కోపం వచ్చినా మనమే వెళ్ళాలి అని. అలా ఉండదు. ఇది మన ఇండివిజువల్ బిజినెస్. ఎలాగా మనం పెట్టుబడి పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేం. అందుకని ఇందులో పెట్టుబడి కంపెనీయే పెడుతుంది, అన్ని ప్రొడక్ట్స్ కంపెనీ ఇస్తుంది, స్టోర్స్ కంపెనీ పెడుతుంది, మీటింగ్స్ కంపెనీ పెడుతుంది, ప్రతిదీ కంపెనీ పెడుతుంది. జస్ట్ మనం వాడుకొని ఆ వాడుకున్న విషయం అందులో వచ్చిన బెనిఫిట్స్ 10 మందికి చెప్తే ఆ వచ్చిన ఆ చెప్పడం వల్ల వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల ఆ మధ్యలో డబ్బులు తీసుకోమని చెప్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తికి ఆరోగ్యమే కాదు ఆదాయం కూడా ఇప్పించే అవకాశం ఉంది. మీ టీమ్ లో చాలా మందిని డెవలప్ చేసే అవకాశం ఉంటది. అవకాశం ఇవ్వండి అని చెప్పి మన కంపెనీ మనకి ఆ అవకాశం కూడా ఇచ్చిందండి. సో మనం అందరం ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఉంటారండి మన పెద్దవాళ్ళు. అందుకే ఈ జన్మలో మనకి వెస్టీజ్ అనే కంపెనీ గౌతమ్ బాలి సార్ ద్వారా మనకి మన కళ్ళ ముందుకు వచ్చిందండి. ముందుగా మనందరం ఇందులో ఉన్నందుకు చాలా అదృష్టవంతులమండి. కానీ మనకి అవకాశం ఇచ్చిన మన అప్లయన్స్ కి చాలా చాలా కృతజ్ఞతలండి. ఎందుకు అంటే ఇంత అంటే 3 తరాల సెక్యూరిటీ బయట ఏదన్నా ఒక జాబ్ కావాలి అంటే తెలిసిన వాళ్ళన్నా ఉండాలి. లేదు అంటే డబ్బులు కట్టాలి. అంటే మనకి వెంటనే కావాలి అంటే. కానీ అంటే ఇంటర్వ్యూస్ అలా కాకుండా మనకి రాంగ్ బ్యాక్ ఎండ్స్ లో అదే ఇందులో అనుకోండి మనకి నిజంగా ప్రోడక్ట్ వాడి మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన కుటుంబ వ్యక్తులు కానీ మనకి ఈ కంపెనీని పరిచయం చేస్తున్నారండి. వాళ్ళు పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా పరిచయం చేసినా ఒక్కసారి మనం దీని గురించి తెలుసుకుంటే వదలమండి. నిజంగా నిజంగా అంత మంచి కంపెనీ మనకి పరిచయం అయిందంటే చాలా చాలా కృతజ్ఞతలండి ఆ దేవునికి, అలాగే ఆ విశ్వానికి. అలాగే ఈ రోజు నేను చెప్పే ప్రోడక్ట్ ఏంటంటే అండి సిఎండి అండి. చాలా వరకు మాక్సిమం తెలిసే ఉంటది. కానీ అందరూ యూజ్ చేస్తున్నారో లేదో తెలియదండి. నేనైతే యూజ్ చేస్తున్నాను. సిఎండి అండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటారు దీన్ని. ఇది ఒక విప్లవాత్మకమైన ప్రోడక్ట్ అండి. అంటే రెవల్యూషనరీ ప్రోడక్ట్. అంటే దీనికి ఇంకా తిరుగు లేదండి ప్రోడక్ట్ కి. అంటే ఈ ప్రోడక్ట్ మనకు బయట ఏ కంపెనీలో గానీ ఏ మెడికల్ షాప్ లో గానీ ఎక్కడా దొరకదండి. ఓన్లీ వన్ వెస్టీజ్ లో తప్ప. ఓకేనండి. మనందరం కూడా మనకి మంచి లైఫ్ స్టైల్ అనేది హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కావాలండి. అది హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అంటే మనందరికి గుడ్ డైట్ అంటే మంచి ఆహారం అనేది అలాగే ఆహారం తీసుకునే విధానం అనేది మనకు తెలిసి ఉండాలి. అలాగే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అలానే యాక్టివ్ లైఫ్ స్టైల్. మనం మన లైఫ్ స్టైల్ అనేది చాలా యాక్టివ్ గా ఉండాలి. అలానే ఫ్రెష్ ఎయిర్ మంచి గాలి అనేది అంటే పీల్చుకునే గాలి మంచిది అయి ఉండాలి. అలాగే ఫిట్నెస్ పద్ధతులు. లీడర్స్ ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారండి. ఓకే అండి. మనకి ఫిట్నెస్ పద్ధతులు అంటే మనకి ఏ అంటే ఎంత హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసి ఉండాలండి. కానీ ఇందులో ఉన్న వాళ్ళం అందరం ఎప్పుడైనా ఆలోచించామండి మనకి న్యూట్రియంట్స్ అనేది ఎందుకు అవసరం అనేది. న్యూట్రియంట్స్ న్యూట్రియంట్స్ అనేది తక్కువైతే అంటే ఎప్పుడైనా ఆలోచించామా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. అంటే బిఫోర్ వెస్టీజ్ అయితే నాకు ఇలా న్యూట్రియంట్స్ అవసరం ఇవన్నీ చదువుకునేటప్పుడు విన్నాం తప్ప మన బాడీకి ఎంత అవసరం అది అయితే నేను ఎప్పుడు వినలేదండి.
అలానే ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ ఉంటది. చాలా మందికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. అలాగే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అంటే బాడీలో ప్రోటీన్ అనేది తగ్గిపోయి ఉండొచ్చు. అలానే హెయిర్, స్కిన్ హెల్త్ అనేది కూడా మనకి ప్రాపర్ గా లేకపోవచ్చు. అయితే వీటన్నిటికి కూడా సొల్యూషన్ ఏంటి? ఈ మినరల్ డెఫిషియన్సీకి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మనకి తెలిసి ఉండాలండి. అయితే ఈ మినరల్స్ అనేవి ఏంటంటే ప్రకృతిలో సహజసిద్ధంగా ఏర్పడతాయండి. అంటే సహజసిద్ధంగా ప్రకృతిలో కొన్ని మినరల్స్ ఉంటాయి మనకి. కానీ మన బాడీకి మినరల్స్ ఎందుకు అంటే నడవటానికి మినరల్స్ ఖర్చు అవుతాయి, మాట్లాడడానికి మినరల్స్ ఖర్చు అవుతాయి, ఆఖరికి ఆలోచించడానికి మినరల్స్ ఖర్చు అవుతాయి. మనకి నైట్ టైం పడుకుంటాం కదండి, స్లీపింగ్ చేయడానికి మినరల్స్ అవసరం అవుతాయి. ఎవ్రీథింగ్ ప్రతి దానికి, చూడడానికి మినరల్స్ ఖర్చు అవుతాయి, రాయడానికి ఖర్చు అవుతాయి, ప్రతి దానికి కూడా మనకి మినరల్స్ అనేవి ఖర్చు అవుతూ ఉంటాయండి. అయితే ఆ మనకి ప్రకృతిలో కొన్ని సహజసిద్ధంగా మినరల్స్ ఉంటాయి అని మాట్లాడుకున్నాం కదండి. అవి ఏటిల్లో ఉంటాయి అంటే బనానా అండి, అరటి పండు. అరటి పండులో పొటాషియం అనే మినరల్ ఉంటుందండి. అలాగే మిల్క్ అంటే పాలల్లో కాల్షియం ఉంటదండి. అలాగే మామిడికాయలో మ్యాంగనీస్ ఉంటదండి. పాలకూరలో ఐరన్ ఉంటదండి. ఎగ్ అంటే కోడిగుడ్లో జింక్ అండ్ సెలీసియం ఉంటదండి. అంటే మానవ శరీరానికి ప్రతిరోజు మినరల్స్ అనేది చాలా అవసరం అండి. ఎందుకు అవసరం అంటే ఎముకలు గట్టిగా ఉండడానికి మినరల్స్ కావాలండి. అలాగే ఆరోగ్యంగా ఉండటానికి మినరల్స్ కావాలండి. ఇప్పుడు ఒక మానవ శరీరం అనేది ప్రజెంట్ ఆరోగ్యంగా ఉండడానికి 60 మినరల్స్ అనేవి చాలా అవసరం అండి. అయితే మనం తినే ఆహారంలో ఎన్ని మినరల్స్ ఉంటాయంటే ఒక 16 నుంచి 18 మినరల్స్ మాత్రమే దొరుకుతున్నాయండి. అయితే మన బాడీకి లంగ్స్ కి 85% మినరల్స్ కావాలంటండి. అంటే ఊపిరితిత్తులకి 85% కావాలంటండి. కిడ్నీస్ కి 83% కావాలంట. అలాగే బ్రెయిన్ కి 83% కావాలి. కళ్ళకి 95% కావాలి. హార్ట్ కి 75% కావాలి. మజిల్స్ అంటే కండరాలకి 75% కావాలి. బ్లడ్ కి 94% కావాలి. అలాగే అదే లేడీస్ కి, జెంట్స్ కి చూసుకుంటే లేడీస్ కి అయితే 60% కావాలి. జెంట్స్ కి అయితే 65% కావాలి మినరల్స్. అయితే మనకి మినరల్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఒకటి భూమిలో దొరుకుతాయి, రెండు వాటర్ లో దొరుకుతాయండి మినరల్స్ మనకి. ఓకేనండి. అసలు మినరల్స్ అంటే వేటిని అంటారంటే కాల్షియం, మెగ్నీషియం, వీటిని మినరల్స్ అంటారండి. ఇప్పుడు మన బాడీలో విటమిన్ D3 అనేది అంటే ఇప్పుడు మనకి సూర్యకిరణాల నుంచి మనం సూర్యుడి దగ్గర నించుంటే మనకి విటమిన్ D2 అనేది దొరుకుద్దండి. ఇది ఏం చేస్తదంటే మన బాడీలోని ఆ విటమిన్ D2 అనేది మన చర్మం అంటే స్కిన్ అనేది విటమిన్ D2ని విటమిన్ D3 కింద కన్వర్ట్ చేసుకుంటదండి. మన బాడీకి అవసరమైంది D3 కాబట్టి దాని కింద కన్వర్ట్ చేసుకుంటదండి. అయితే మనకి ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా కలుషితం అయిపోయిందండి. అలాగే ఫుడ్ లో కూడా అసలు నిజంగా మనకి ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా సరిగ్గా దొరకట్లేదండి. అలాగే ప్రతి ఒక్కరి బాడీ కూడా అంటే డిగ్రేడేషన్ అంటే మన బాడీ అనేది అసలు అంటే ఆరోగ్యంగా అనేది అస్సలు ఉండట్లేదండి. అలానే మన లైఫ్ స్టైల్లో శుభ్రత లేకపోవడం కూడా జరుగుతుందండి. అయితే ఇవన్నీ కారణాలండి, మనం హెల్దీగా లేకపోవడానికి కారణాలండి. అయితే సిమ్టమ్స్ ఆఫ్ మినరల్స్ డెఫిషియన్సీ అంటే ఇప్పుడు ఏంటంటే మన మినరల్స్ డెఫిషియన్సీ వస్తే మనకి ఎటువంటి లక్షణాలు పైకి చూపిస్తుంది అనేది చూద్దామండి. మినరల్స్ అనేది బాడీకి తగ్గిపోతే అలసిపోతారండి ఎక్కువ. అలాగే తిమ్ముర్లు వస్తాయండి. అలాగే కండరాలు, మజిల్స్ అండి, కండరాలు అంటే మజిల్స్ పట్టేస్తాయండి. అమ్మ నాకు పొద్దున్నే లేవగానే జబ్బు పట్టేస్తుంది, నడుము పట్టేస్తుంది అంటారు కదండి. అలా అలాగే పళ్ళు అంటే మన టీత్ అనేది కూడా నొప్పి వస్తూ ఉంటాయంటండి, పళ్ళు అనేది. అలాగే
సడన్ గా చాలా మందిలో వింటూ ఉంటామండి. ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను. ఏంటంటే చాలా వరకు కొంతమంది అంటండి సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా ఆగిపోతారంటండి. ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఎటెళ్ళాలో తెలీదు. అంటే బ్రెయిన్ అనేది సడన్ గా స్ట్రక్ అయిపోద్దండి. వాళ్ళు 5 నిమిషాలు ఆగితే మళ్ళీ స్టార్ట్ చేస్తారండి. అంటే ఎక్కడున్నారో తెలిసి మళ్ళీ బ్యాక్ అయితే బ్యాక్‌కి, ఫ్రంట్ అయితే ఫ్రంట్‌కి, అటువైపు ఎళ్ళాలో అటువైపు వెళ్తారండి. అంటే బ్రెయిన్ పని చేయకపోవడం అంటేను. అలానే విశ్రాంతి లేకపోవడం. అంటే విశ్రాంతి చాలా వరకు అండి చిన్న పని అంటే ఆహ్, ఒక ట్రిప్‌కెళ్ళొచ్చేసరికి అలసిపోతూ ఉంటారండి. విశ్రాంతి లేకపోవడం. అలానే మనకి తరచూ ఫీవర్ రావడం గానీ, బాడీ పెయిన్స్ రావడం గానీ, అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం. అలానే మన గోళ్ళు అంటే జుట్టు అనేది పగిలిపోతూ ఉంటదండి. ఇవన్నీ కూడా మినరల్స్ లేకపోవడం వల్ల వచ్చే సింప్టమ్స్ అండి. అంటే లక్షణాలు. అయితే ఈ సీఎండీ డ్రాప్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి తయారు చేశారంటే నేచురల్‌గా మనకి ఇదొక సముద్రం నుంచి దొరికిన మినరల్ సప్లిమెంట్ అండి. అయితే ఇది మనకి అమెరికాలో ఉతహా అనే ఒక నగరంలో తూర్పు ఉత్తర భాగంలోని ఉప్పు సరస్సు అండి. అంటే దీన్ని సాల్ట్ లేక్ అంటారండి. ఈ లేక్ నుంచి తీశారండి. అయితే ఇది ఎలా తీశారంటే ఇది మనకి సీఎండీ అనేది మన బాటిల్‌లో ఉంటాయి కదండీ! సీఎండీ డబ్బాలో ఇందులో ఒక 2 ఇయర్స్ అయినా సరే ఆ సీఎండీ డ్రాప్స్ అనేది ఆవిరవ్వవంటండి. ఆవిరవ్వంటండి. అయితే మనకి ఇది బయో అవైలబుల్ అండి. అంటే మనం ఈ సీఎండీని తీసుకుంటాం కదండీ! అది డైరెక్ట్‌గా బ్లడ్‌లోకి కలిసిపోతదండి. అంటే వాటర్ తాగుతాం కదా! వాటర్ తాగే ద్వారా బ్లడ్‌లోకి వెళ్తదండి. అయితే ఇది 1000 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని అంటే ఇది తయారు చేయడానికి 1000 లీటర్ల ఆహ్, ఉప్పు సరస్సుని ఒక దగ్గర స్టోర్ చేసి దాన్ని లీటర్ వాటర్ కింద వచ్చే వరకు దాన్ని నేచురల్ గా ప్రాసెస్ చేస్తారండి. అలా చేయడం వల్ల అది లీటర్ వాటర్ లీటర్ వాటర్ అవుతుందండి. అప్పుడు మనకి సీఎండి బాటిల్లో వేసి పంపుతున్నారండి. ఓకేనండి. ఈ సీఎండి వాటర్ ని మనం రోజుకి 3 అంటే ఆ రోజుకి మనం 3 లీటర్లు వాటర్ తాగాలి కదండీ! లీటర్‌కి 7 డ్రాప్స్ అంటే 7 చుక్కల చొప్పున 3 లీటర్లకి 21 చుక్క కనుక తాగితే మనకి 84 రకాల మినరల్స్ వస్తాయండి. ఈ సీఎండీ అనేది స్టీల్ బాటిల్‌లో వాడకూడదండి. ప్లాస్టిక్ బాటిల్‌లో వాడాలి. లేదు అంటే గాజు సీసాలో వాడొచ్చండి. లేదు అంటే చాలా వరకు బిందెలో వేసుకుంటే పనికొస్తది కదా! అని అలా ఏమీ చేయకూడదండి. ఓకేనండి. ఆ! మనకి ఈ ఈ సీఎండీ అనేది మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మన సెల్యులర్ నరిష్మెంట్ అంటే మన కణ పోషక విధానం అనేది చాలా హెల్తీగా ఉంటదండి. జీర్ణక్రియ బాగా జరుగుతదండి. అలాగే మన చర్మం చాలా హెల్తీగా ఉంటదండి. అలానే మన బాడీలో వేస్ట్ ఏదన్నా ఉన్నా బయటికి వెళ్ళిపోతది. అలానే ఇందాక కండరాలు పట్టేస్తాయి. మినరల్స్ తక్కువైతాయని చెప్పుకున్నాం కదండీ! సీఎండీ వాడటం వల్ల కండరాలనేవి అంటే కండరాల యొక్క పనితీరు చాలా స్మూత్‌గా ఉంటదండి. అలానే ఇమ్యూనిటీ అంటే ఇందాక చెప్పుకున్నాం కదండీ! మినరల్స్ తక్కువైతే ఫీవర్ వస్తూ ఉంటాయి, పెయిన్స్ వస్తాయి రెగ్యులర్ గాని. అటువంటిది ఏమీ లేకుండా ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బాగా డెవలప్ చేస్తది. ఓకేనండి. ఈ హార్ట్ ఫంక్షనింగ్ బావుంటదండి. బ్రెయిన్ ఫంక్షనింగ్ బావుంటది. అలానే బోన్స్ అనేవి అంటే ఎముకలు అనేవి కూడా గట్టిపడతాయండి. ఓకేనండి. కండరాలు కూడా బాగా పనిచేస్తాయండి. ఇవి సీఎండీ అండి. మేము వాడుతున్నాము. చాలా వరకు సీఎండీ అనేది వాడేటప్పుడు లీటర్ వాటర్‌లో 7 డ్రాప్స్ అంటే మామూలు వాటర్ తాగడం ఒకలా ఉంటదండి. సీఎండీ ఏసిన వాటర్ తాగడం ఇంకోలా ఉంటది. స్టార్టింగ్‌లో టేస్ట్ అనేది కొంచెం చప్పదనం వచ్చినట్టు ఉంటదండి. ఎప్పుడు సీఎండీ ఏసిన వెంటనే తాగితే. అదే సీఎండీ వేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగితే దాని యొక్క టేస్ట్ అనేది బావుంటది. మినరల్స్ బాగా సీఎండీ అంటే వాటర్‌లో
కలుస్తాయండి. సో అప్పుడు మనం తాగడం వల్ల మంచిగా హెల్దీగా ఉంటామండి. ఓకేనండి. ఇది నేను చెప్పిన ఈ రోజు ప్రోడక్ట్ అండి. ఇందులో తప్పులేమన్నా ఉంటే ఏమనుకోకండి. ఆ, అంటే ఇప్పుడు చూడండి మన పివి లక్ష్మి మేడం ఎప్పుడూ అంటూ ఉంటారండి 1:6 1:6 అని మనకి వైజాగ్ లో మీటింగ్ పెడతారు, లక్కీ డ్రాలు చేస్తారండి. అసలు 1:6 ఎందుకు చేయలేకపోతున్నామని ఆలోచిస్తే కనుక మనం ఒకే లెగ్ మీద ఫోకస్ పెట్టడం కానీ 2-3 లెగ్స్ మీద ఫోకస్ పెడతాం. 6 లెగ్ల మీద ఫోకస్ పెట్టలేకపోతాం. ఇప్పుడు మనకి 4-5 లెగ్స్ అనేవి విగ్గా ఉంటే మనము దాన్ని పట్టించుకోకుండా బాగా రన్ అయ్యే లెగ్ మీద ఫోకస్ పెడతాం. అదే 1:6 ఎందుకు అంటే ఇప్పుడు 1:6 చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 లెక్కలు బాగా రన్ అవుతున్నాయండి. ఇంకో 2 లెగ్స్ అనేవి స్లోగా రన్ అవుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు నేనేం చేయాలంటే 1:6 చేయాలంటే ఆ 2 లెగ్స్ లో కూడా బిల్లింగ్ జరగాలి. మినిమం 40 పీవీ అనేది జరగదు. ఆ 2 లెగ్స్ లో పీవీ జరగాలి అంటే నేను ఫీల్డ్ వరకు వెళ్ళాలి. ఫీల్డ్ వరకు వెళ్తే నాకు ఐడి లేని వాళ్ళు వస్తారు కదండి. వాళ్ళు ఫస్ట్ రెగ్యులర్ గా ప్రోడక్ట్ వాడతారు. అంటే అందులో నేనేం చేయాలి, వాళ్ళు ప్రోడక్ట్ వాడినప్పుడు ఐడి వేసుకుంటాను అంటే సొంత ఫీల్డ్ అండి. మన టీమ్ మెంబర్స్ వెళ్ళింది కాదండి, సొంతంగా వెళ్ళింది. అప్పుడు వాళ్ళ ఐడి తీసుకుంటానంటే మనకి ఏ లెగ్ అయితే వీక్ గా ఉందో ఆ లెగ్ లో ఆ ఐడిని వేసుకోవాలండి. వేస్తే వాళ్ళు కొంటారు కదండి రెగ్యులర్ గా. అంటే అసలు మనం 1:6 చెయ్యాలి అనే కాన్సెప్టే పెట్టుకోకపోతే మనకున్న టీం తోటి అలా రన్నింగ్ అవుతుంది. మరి కొత్త టీం మనం ఎప్పుడు తెస్తామండి? మనకెప్పుడు 6 లెగ్గులు రన్ అవుతాయి. పివి లక్ష్మి మేడం అనేది ఏంటంటే 6 లెగ్గులు రన్ అయితే మనం క్రౌన్ అవడం చాలా ఈజీ. క్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క లెగ్ లో అంటే ఇప్పుడు నాకున్న ఫస్ట్ టీం నుంచి 6,000 పీవీలు అంటే 20 మంది 1:6 చేస్తే నాకు 6,000 పీవీలు వస్తాయి. అంటే ఎల్ఓపి వచ్చింది. అలా 6 లెగ్గల నుంచి 6 ఎల్వీలు అనుకోండి 120 మంది. 120 మంది కూడా 40 అంటే 1:6 చేస్తే మనకి 6 లెగ్గులు ఎల్ఓపీలు వస్తాయండి. 6 లెగ్గులు ఎల్ఓపీలు వస్తే మనకి 1,20,000 చెక్ వస్తుంది. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఇదంతా జాయిన్ అయిన 1 నెలలోని 2 నెలల్లో 3 నెలల్లో జరగదండి. టైం పడుతుంది. ఆ టైం పెట్టేటప్పుడు మనం ఏంటంటే మనకి పక్కనున్న లెగ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ మనకి ఏదైతే లెగ్స్ అనేవి కొంచెం వీక్ గా ఉన్నాయో ఆ లెగ్ లో 1:6 చేసే వాళ్ళని తయారు చేసుకోవాలండి. ఎప్పుడైతే 1:6 చేసే వాళ్ళని తయారు చేసుకుంటామో అప్పుడు మనకి రెగ్యులర్ గా 1:6 అవుతుంది. మన టీం మెంబర్స్ కి కూడా 1:6 అవుతుంది. అప్పుడు పెరిగితే మనకి లక్కీ డ్రాలు కట్టా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది. వాళ్ళు కూడా కొత్త వాళ్ళని 1:6 తయారు చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే 2,001 పీవీ కావాలి. అంటే ఇప్పుడు మనకి 2 లెగ్గులే రన్ అవుతున్నాయి అనుకోండి. కష్టం తెచ్చుకోవడం 2,000 పీవీలు. అదే మనకి 6 లెగ్గలతోటి 1:6 చేస్తే 6 లెగ్గల నుంచి కూడా పీవీ వస్తదండి. అంటే 6గురు 1:6 చేస్తే 1800 పీవీ వస్తదండి. 100 పీవీ మనం ఫీల్డ్ వర్క్ చేయొచ్చు. 100 పీవీ మనం సెల్ఫ్ అయ్యొచ్చు. లేదు అంటే 200 పీవీ సెల్ఫ్ చేసుకొని 100 పీవీ ఇంట్లోకి వాడుకోవచ్చు. ఇంకో 100 పీవీ బయట సేల్ అనేది రిటైల్ అనేది చెయ్యాలి. మన సుబ్బయ్య సార్ చెప్పినట్టు. అంటే ఎలా చూసినా బెనిఫిట్. చూడండి మనకి 6 లెగ్గులు ఉంది. ఒక్కొక్క లెగ్గులో మినిమం ఇద్దరు పోనీ ఒక్కొక్క లెగ్గులోంచి ఒక్కొక్కరు అంటే మనకి 6గురు 6×6 = 1,800 అంటే ఒక్కొక్క లెగ్గులో కనీసం ఒక్కొక్కరు చేసిన మన 6 లెగ్గులు 1:6 చేస్తే అంటే మనం చేస్తే 300 పీవీ వస్తదండి. అదే 300 6గురితో చేపిస్తే 1800 పీవీలు వస్తాయండి. ఎంత ఈజీగా ఉంటదండి. ఇప్పుడు చూడండి 6గురు 1:6 చేయాలండి. అంటే నెలలో ఎన్ని రోజులు ఉంటదండి? 30 రోజులు. అంటే మనం మనము ఒక 3 రోజులు ఒక లెగ్‌కి, 3 రోజులు ఒక లెగ్‌కి అలా ఇచ్చుకున్నా మనకి 18 రోజుల్లో 6 లెగ్‌లు కవర్ అవుతాయండి. అంటే పోనీ ఎంత చూసుకున్నా ఒక్కొక్క లెగ్‌కి 5 రోజులు ఫీల్డ్ వర్క్ ఇస్తే 6 5లు 30 అండి. 30 రోజులు
ఆరుగురికి సరిపోతాయండి. 6 రోజుల్లో అంటే 5 రోజుల్లో ఒకళ్ళని 1:6 కూడా చేపించలేమా? ఎందుకు చేపించలేమండి? చేయించొచ్చు. అసలు మనము 1:6 మీద కాన్సంట్రేషన్ పెడితే చేయించగలమండి. అసలు వీళ్ళందరినీ మీటింగ్‌కి ఇన్వైట్ చేసి 1:6కి లక్కీ డ్రా తీస్తే, "ఏంటి మేడం ఈ లక్కీ డ్రా ఏంటి మేడం" అంటే, "ఏం లేదు మేడం మీరు పడుకుంటున్నారు కదా! మీకులో ఒక ఆరుగురితో పంపించండి మేడం" అని చెప్తే, వాళ్ళు ఈ నెల వినకపోవచ్చు కానీ వచ్చే నెల వినొచ్చు కదండీ! అలా వాళ్ళకి లక్కీ డ్రా తగలొచ్చు కదా! అప్పుడు వాళ్ళు చేయొచ్చు కదా! అంటే మనం ప్రతి దాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకుంటే ప్రతీదీ కూడా చాలా ఈజీగా వర్కౌట్ అవుతదండి. అంటే 1:6 అంతమంది చేసేటప్పుడు మనం ఎందుకు చేయలేము? అంటే 1:6 చేస్తే మన టీమ్‌లో ఒకరు బ్రాంజ్ చేయాలనుకోండి, మనకు సిల్వర్ అవ్వాలి. అంటే మనకి 1800 పీవీ కావాలి. అప్పుడు మనకి పక్క లెక్కలున్నాయి కదండీ! అప్పుడు అయిపోవా? అయిపోతాయండి. మనం గోల్డ్ అవుతే 1500 పీవీ కావాలి. సైడ్ వాల్యూమ్ అవుదా అండి? ఎందుకు అవ్వదు? ముగ్గురు 1:6 చేస్తే 3 5లు 15. 1500 పీవీ అక్కడే వచ్చేస్తది. నలుగురు మనం స్టార్ అయ్యామనుకోండి 1000 పీవీ కావాలి. అప్పుడు ముగ్గురు అంటే 3 లెగ్గులు ఉంటే మనకి ఇంకా 3 లెగ్గులు. 3 మూరలు ఎంతండి? 900 పీవీలు. 900 పీవీలు మనకి సెల్ఫ్ 100. 1000 పీవీలు. స్టార్‌కి కూడా సైడ్ వాల్యూమ్‌కి ఇబ్బంది లేదండి. అలాగే మనం డైమండ్ అయ్యామనుకోండి 4 లెక్కలు క్వాలిఫై అయిపోతే పక్కన ఇంకెన్ని లెగ్గులుంటాయండి? 2 లెగ్గులు. డైమండ్‌కి 500 కావాలి సైడ్ వాల్యూమ్. అప్పుడెంతండి? 2 మూరలు 600 పీవీ ప్లస్ సెల్ఫ్ 100 700 పీవీలొచ్చాయండి. క్రౌన్ అయితే 6 లెగ్గులు క్రౌన్ అయిపోతే మనకి సైడ్ వాల్యూమ్‌తో పనుండదు. కానీ సెల్ఫ్ పీవీ 100 ఉంది. ఆ 100 అనేది మన ఎలిజిబిలిటీ కోసం. చూసారా? ఎంత సింపుల్‌గా అయిపోయిందండి. అంటే 1:6ని మనం ఇప్పటి నుంచి కనుక అలవాటు లేకపోతే, ఇప్పటి నుంచి ఫాలో అప్ చేసుకొని 1:6 చేస్తుంటే, మనకి ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఓకేనండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటేంటంటే, మనకి స్టూడెంట్స్ ఉంటారు కదండీ! మ మేమందరం ఏంటంటే చదువుకున్నామా, చదువుకున్న తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిందా? లేదు అంటే కోచింగ్‌కి హైదరాబాద్ వెళ్ళిపోయామా? కోచింగ్ తీసుకున్నామా? జాబ్‌లో జాయిన్ అయ్యామా? సాలరీ అంటే ఇప్పుడు చూడండి ఒక బీటెక్ స్టూడెంట్ కోచింగ్ తీసుకొని వెళ్లి జాబ్ చేస్తే మహా అయితే అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చెప్తానండి. ఆహ్, ఒక 20,000 వస్తదండి. అక్కడ రూమ్ రెంట్‌లకి, ఉండడానికి వీటిలకి సరిపోదండి. వాళ్ళు రావాలన్నా, వెళ్ళాలన్నా మళ్ళీ మనమే ఆహ్, బుక్ చేసి పంపాలండి. ట్రైనో లేదా బస్సో. అంటే చూడండి లీడర్స్ మనము చదువుకున్న చదువుకి మనం చదువుకుంటే జ్ఞానం వస్తదండి. ఆ జ్ఞానాన్ని మనం వెస్టేజ్‌లో ఉపయోగిస్తే విజయం వస్తదండి. అలానే మన బిజినెస్ చాలా విలువలున్న బిజినెస్ అండి. అలానే మన భవిష్యత్తు కోసం మనం విజ్ఞానం అనేది నేర్చుకుంటే రాబోయే తరాల కోసం అంటే ఏముంది మేడం రాబోయే తరాలు వాళ్ళు బతికేదో వాళ్ళు బ్రతుకుతారు అనుకుంటే, మనము అలా ఆలోచించకూడదండి. ఎందుకు అంటే, వాళ్ళు మనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలుంటారు కదండీ! వాళ్ళు ఈ ఏజ్‌లో బానే ఉంటారు. వాళ్ళకి కొంత ఏజ్ వచ్చిన తర్వాత అంటే చూస్తూ ఉంటాం కదండీ! ఏమంటారు? "ఏమిచ్చావు నువ్వు ఇన్ని రోజులు సంపాదించింది ఇంతేనా? నువ్వు ఎకరం కూడా సంపాదించకపోతే ఎలాగా? మాకేమిచ్చావు నువ్వు?" అని క్వెషన్ వేస్తారండి. అంటే నేను చూస్తూ ఉంటానండి రెగ్యులర్‌గా మాది పల్లెటూరే కాబట్టి చూస్తూ ఉంటాం. అంటే మన పూర్వీకుల మీద మనం ఆధారపడకపోతే అసలు ఆస్తి పంపకాలనేవి ఇవనేవి ఉండకూడదు. ఎందుకు ఎవరికాళ్ళు సంపాదించుకుంటే గనక. ఆస్తి పంపకాలు, ఆస్తులు గొడవలు జరుగుతున్నాయంటే పూర్వీకుల మీద ఆధారపడుతున్నారు అని అర్థం. అంటే ఆళ్ళ ఆస్తి మనం తీసుకుంటామని. మరి రేపొద్దున్న మన ఆస్తి కూడా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కోరుతారు కదా! మరి అప్పుడు ముందు తలదించుకోవడం ఎందుకు? నేను ఇంతే కష్టపడ్డాను, ఇదే చేసుకోవడం ఎందుకు? మనం పెట్టుబడి పెట్టడానికి ఆ కంపెనీ మనకు ఒక మంచి ఆఫర్ ఇచ్చింది కదండీ! జీరో ఇన్వెస్ట్‌మెంట్ అని. అలాగే జాయినింగ్ ఫీస్ లేదు. జస్ట్ 8 అవర్స్ డ్యూటీ చేసినా ఇంకో 8 అవర్స్ ఖాళీగా ఉంటది. అందులో 3 అవర్స్ అనేది మనం ఈ బిజినెస్ మీద పెడితే మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి క్వెషన్ మార్క్‌గా నిలబడే అవకాశం ఉండదండి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా 2 ఇయర్స్, 3 ఇయర్స్ నిలబడితే 1,00,000
ఖచ్చితంగా వస్తది. 1,00,000 వచ్చిన తర్వాత 2,00,000 వస్తది, 3 వస్తది, 4 వస్తది. అప్పుడు మనం కూడా ల్యాండ్ కొంటాము, ఇల్లు కొంటాము. అలానే మనం కొనుక్కోవడం మాట పక్కన పెడితే, మనం చాలా మందికి అవకాశం ఇస్తాం కదండీ! వాళ్ళు కూడా ఆర్థికంగా ఈ వెస్టీజ్ బిజినెస్‌ని యూజ్ చేసుకొని అంటే ఈ బిజినెస్‌ని వాళ్ళు ఒక ఆధారంగా తీసుకొని, వాళ్ళు కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా డెవలప్ అవుతారండి. అంటే మనం 10 మందికి అవకాశం ఇచ్చే అవకాశం దేవుడు మనకిచ్చారండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి అమ్మవారి గుళ్ళు, అలాగే చర్చులు ఇవన్నీ ఉంటాయి కదండీ! గుళ్ళు, గోపురాలు, చర్చులు, మసీదు ఇవన్నీ. ఇందులో ఎప్పుడైనా మనకి సేవ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, దేవుడు నన్ను ఎంచుకున్నాడు, సేవ చేసే అవకాశం నాకిచ్చాడు అని. అలానే మన కుటుంబంలో ఎవరికాళ్ళు ఆలోచించుకున్నామండి. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం అండి. మా కుటుంబంలో వెస్టీజ్ అనే కంపెనీ ఫస్ట్ పరిచయం అయింది మా అమ్మగారికేనండి. ఓకేనండి. 10 మందికి ఆరోగ్యము, ఆదాయము పంచే ఒక మంచి అవకాశం, 10 మందికి సేవ చేసే అవకాశము ఆ దేవుడు మా కుటుంబంలో మా అమ్మగారికి ఫస్ట్ ఇచ్చారండి. నెక్స్ట్ మాకిచ్చారండి. అంటే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారండి. ఎన్నో వర్క్ అంటే డ్వాక్రా అని, ఇంకో నెట్‌వర్క్ అని చాలా వర్క్ చేశారు. ఆమె అంటే డ్వాక్రా చేసినప్పుడు కూడా చాలా నిజాయితీ అండి. అస్సల లోన్ అది ఇచ్చినప్పుడు గట్టా రూపాయి తీసుకోవడం అటువంటిది ఏదీ లేదండి. చాలా నిజాయితీగా ఉన్నారండి. చాలా కష్టపడ్డారు. ఊరిని బాగు చేయాలన్న కాన్సెప్ట్‌తో కష్టపడ్డారండి. ఇదంతా జరిగింది కాబట్టి, అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి, ఈమెకి ఈ అవకాశం ఇస్తే ఇప్పుడు కూడా కష్టపడి 10 మందికి మంచి అవకాశం ఇస్తది, ఆరోగ్యం ఇస్తది అని ఆ దేవుడు, ఆ ప్రకృతి మాకు మా అమ్మగారికి ఫస్ట్ అవకాశం ఇచ్చారండి. మా కుటుంబంలో. అంటే ఆ దేవుడు మనల్ని దీవించి సక్సెస్ అవుతావు అని చెప్పి మనకి మంచి అవకాశం ఇచ్చాడండి. ఇప్పుడు దేవుడు మనకి ఒక అవకాశం అయితే ఇచ్చాడండి. మరి దానికి రూట్ మ్యాప్ అనేది మన అప్లయన్స్ సో దాన్ని ఫాలో అయిపోతే సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తదండి. ఇంకా దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు అనుకుంటే అది చాలా పొరపాటండి. మన కుటుంబంలో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మన కుటుంబంలో మనకు మాత్రమే ఎందుకొచ్చింది ఈ అవకాశం అని ఆలోచిస్తే చాలా హ్యాపీ ఉంటదండి. భగవద్గీత చదివితే ఉంటదండి. దేవుడికి సేవ చేయాలంటే ఒక ఫ్రెండ్ రూపంలో గాని, అంటే ఒక స్నేహితుడిగా గాని, లేదా పరమ భక్తుడిగా గాని ఇలా కొన్ని అవకాశాలనేవి ఉంటాయంటండి. అలా మనం కూడా ఏ మన పూర్వీకులు ఏ జన్మలోనో పుణ్యం చేసుంటారు. ఈ జన్మలో మనం చాలా కష్టపడి ఉంటాము. నిజాయితీగా ఉండుంటాము. 10 మందికి మంచి చేయాలన్న ఆలోచన మనకు ఉండుంటుంది. అందుకే దేవుడు మనకు మాత్రమే వెస్టీజ్ ఇచ్చారండి. ఈ భారతదేశంలో 143 మంది కోట్ల మంది జనాభాలో 4,00,00,000 మంది జనాభాయే ఎందుకు చేస్తున్నారు అంటే దేవుడు ఒక్కొక్కళ్ళని ఎంచుకుంటున్నాడండి. సో మనందరం కూడా చాలా అదృష్టవంతులమండి. ఈ అవకాశం మనకిచ్చినందుకు. నేనైతే అలాగే ఫీల్ అవుతానండి. వెస్టీజ్ పరిచయం అవ్వాలంటే అదృష్టం ఉండాలి. ఇందులో డబ్బులు తీసుకోవాలి అనుకుంటే రాసుండాలని అంటానండి నేనైతే. ఎందుకంటే మాకు అదృష్టం అనేది 2 ఇయర్స్ వెనకడుగేసింది. మేము నెగ్లెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ మేము దీన్ని తీసుకున్నాము. తీసుకోవడం వల్ల మేము ఇప్పుడు దేవుడు మమ్మల్ని దీవించాడు అని అయితే మేము అనుకుంటున్నామండి. ఓకేనండి. అలానే యూత్ అనే వాళ్ళు కూడా ఈ ఏజ్‌లో మనం బయటికెళ్ళి చెప్పి అంటే సబ్బులు, పేస్టుల కోసం నేను చెప్పాలా అదని ఇదని అనుకుంటాం. కానీ మనం సబ్బులు, పేస్టుల కోసం చెప్పట్లేదండి. ఇంటర్నేషనల్ కంపెనీలో మనం ఉన్నామండి. మనం బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని మన బిజినెస్ యాడ్ మనమే ఇస్తున్నామండి. ఓకేనండి. సంతూర్ యాడ్ మహేష్ బాబు గారు ఇస్తున్నారండి. సంతూర్ యాడ్ ఇచ్చినప్పుడు కొంతమంది అబ్బా! నిజంగా ఇలా ఉంటదా అని అనేవాళ్ళు ఉంటారు. సంతూర్ సోప్ వాడితే మమ్మీ, ఆంటీ అవ్వదు ఆంటీ అమ్మాయి అవ్వదు అన్న విషయం తెలిసిన వాళ్ళు అవసరమా మహేష్ బాబు ఎందుకు ఇస్తున్నారు అన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈళ్ళెవరు కూడా డైరెక్ట్‌గా మహేష్ బాబు గారికి చెప్పరు. సో మహేష్ బాబు గారు రూ. 10 సంతూర్ సోప్ యాడ్ ఇస్తున్నారు అంటే అవకాశం ఆయనకొచ్చింది. దాన్ని వినియోగించుకుంటున్నారు. అలానే మనం
9 దేశాల్లో ఉన్న కంపెనీ ప్రోడక్ట్ మనం వాడి 10 మందికి అవకాశం ఇస్తున్నామండి. ఆరోగ్యం ఇస్తున్నాం, ఆదాయం ఇస్తున్నాం, ఇచ్చే అవకాశం ఇస్తున్నాం. సో మనం అస్సలు మొహమాట పడే అవకాశమే లేదండి. సిగ్గు ఇటువంటి అంటే షై ఫీల్ అవడం ఏమనుకుంటారో అటువంటి అవకాశాలు ఏమి అంటే ఆలోచనలు ఏమి మనం పెట్టుకోని అవసరం లేదు. ధైర్యంగా ఫస్ట్ గోడలకి కుర్చీలకి చెప్పుకుందామండి. అప్పుడు కొంచెం ధైర్యం వస్తది. ఆ తర్వాత లో టెస్టిమోనీస్ చెప్తే ఇంకా ధైర్యం వస్తది. అలా ఫీల్డ్ వర్క్ వెళ్తే అసలు దూసుకెళ్ళిపోతామండి. మనల్ని ఎవరిని ఆపే అవకాశం మనం ఇవ్వము. ఓకేనండి. అలానే నేను 1:6 చేస్తున్నానండి. నా టీమ్‌తో కూడా 1:6 చేస్తున్నానండి. నా డ్రీమ్ వచ్చేసి ఏదేమైనా సరే ఈ ఇయర్ ఎండింగ్‌కి 1.5 లాక్స్ తీసుకోవాలి అనే గోల్‌తో అయితే వర్క్ చేస్తున్నానండి. అలానే నా టీమ్ మెంబర్స్ కూడా మాక్సిమం ఒక 10 మెంబర్స్ అయినా సరే 50+ ఇన్‌కమ్ తీసుకోవాలి ఇయర్ ఎండింగ్‌కి అని ఒక డ్రీమ్‌తో అయితే వర్క్ చేస్తున్నానండి. నిజంగా ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే కారణం ఒకటి మా అప్లయన్స్ అండ్ 2 నా టీమ్ మెంబర్స్ అండి. నిజంగా నా టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే మీరే లేకపోతే నేను ఇంతవరకు రాను. అలానే నా అప్లయన్స్ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు కూడా రానండి. అప్లయన్స్ కళ్ళండి. అప్లయన్స్ కళ్ళతో చూసి మన కాళ్ళతో నడిస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది వచ్చేస్తూ ఉంటదండి. నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన మన పివి లక్ష్మి మేడం కి అలాగే ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 కృతజ్ఞతలండి. నేను ఏదేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ హెల్త్ అండి. పవర్ టు యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మీ వాల్యుబుల్ టైంని, మీ వాల్యుబుల్ మాటల్ని ఈరోజు 250 మంది మీ యొక్క నాలెడ్జ్ అయితే తీసుకున్నారు. సో మంచి ప్రొడక్ట్ కోసం అయితే చెప్పారు వెస్టేజ్ కి. సో మనకి సిఎండి రావడం అనేది ఒక మనం చేసుకున్న అదృష్టంగా మనం ఫీల్ అవ్వాలి. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ ప్యూరిఫైర్ అనేది సపరేట్ గా ఉంటదండి. అది కొనుక్కోవాలనుకుంటే 2,50,000 1,75,000 ఇలా పడుతుంది. మరి అలాంటిది మన దగ్గర 970 రూపాయలకి సిఎండి బాటిల్ అనేది మనకి ఇచ్చారు. మరి అలాంటి దానికోసం ఈ రోజు మంచి నాలెడ్జ్ అయితే మనకి దేవి మేడం, మన యంగ్ యూత్ ఐకాన్ అయితే మేడం మనందరి కోసము చెప్పారు. అలాగే 1:6 కోసం ఎందుకు చెయ్యాలి, 1:6 చేస్తే సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం అనేది ఉండదు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరి మేడం మీ అంటే వెస్టేజ్ కి ఎలా వచ్చే రేట్ అనేది అయితే చెప్పారు. ఖచ్చితంగా మీ మొదటి గురువు గాని, లేదు అంటే మీరు ఈ రోజు ఇలా ఈ ప్లేస్ లో ఉండడానికి కారణం కూడా మీ మమ్మీనే. మరి రమణమ్మ మేడం ఉన్నారు కాబట్టి, అయినా ఎంతమంది మదర్స్ వెస్టేజ్ లో ఉన్నా కూడానా పిల్లలు ఈ రోజు వెస్టేజ్ నమ్మడానికి ఇంకా వెనకడుగేస్తున్నారు. అలాంటిది ఈ రోజు మీ మమ్మీ ఏదైతే చెప్పారో ఆ మాట మీద ఇంకా వెస్టేజ్ చేయాలనేసి ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా మీరైతే మంచి యూత్ ఐకాన్ అయితే అవుతారు ఏపీకి. ఆల్ ది బెస్ట్ మేడం. సో థ్యాంక్ యూ థ్యాంక్ లీడర్స్, యూ థ్యాంక్ యూ మేడం. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ లీడర్స్. మరి ఒక 5 మెంబర్స్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని అయితే సెషన్ కోసం మాట్లాడతారనేసి, ఆల్రెడీ కో హోస్ట్ లో ఉన్న వాళ్ళు మీరు దొండపాటి లక్ష్మి మేడం, మీరు ఆల్రెడీ కో హోస్ట్ కాబట్టి మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే. వహీదా షేక్ వారియర్స్ మేడం, గుడ్ మార్నింగ్. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, దేవి వెరీ మేడం. వెరీ గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. సెషన్ అయితే సూపర్ ఉంది మేడం. నా లేడీస్ కి అయితే మీరు యూత్ అయి ఉండి కూడా మీరు చెప్పే విధానాన్ని బట్టి మేడం, మా పిల్లలు అయితే నేను ఒక మదర్ని, నా కూతురు గాని నా కొడుకు గాని ఇంకా ఇన్వాల్వ్ కావట్లే మేడం. వాళ్ళ ఐడీలు కూడా తీసుకున్నాం కానీ అసలు ఎంతకి మా అమ్మాయి అయితే నాకు వెనక్కే గుంజుతా ఉంటది, వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని. మా బాబు కొద్దిగా అట్టా కొద్దిగా ఇప్పుడే లైన్ అవుతాడు మేడం. బీటెక్ చేస్తున్నారు, మీ లెక్కనే మా పిల్లలు కూడా బీటెక్ చేస్తున్నారు మేడం. మేడం బాగుంది, నాలెడ్జ్ అయితే బాగుంది మేడం. నేను కూడా నేను స్టార్ డైరెక్టర్ కి స్టార్ అయ్యాను. కార్కు కార్ ఫండ్ తీసుకుంటున్నాను మేడం. నేను మళ్ళీ మళ్ళీ ఈ రోజు ఈ సంవత్సరం వరకు నేను క్రౌన్ అయ్యి
3 lakhs తీసుకోవాలని గోల్ తో చేస్తున్నా మేడం. నా టీం తోటి నా టీం వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అయితే ఇవి 6 లైన్స్ వేసుకోవడం నాకు తెలియదు మేడం. ఇప్పుడు మన ఈ జూమ్ స్టార్ట్ అయినాక పివి లక్ష్మి మేడం జూమ్ స్టార్ట్ అయినాకనే నేను 6 లైన్ వేసుకున్నాను మేడం. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. 3 లైన్స్ 4 లైన్స్ అయితే కరెక్ట్ అయినాయి మేడం. ఇంకా 2 లైన్లు ఇప్పుడే స్టార్ట్ చేసిన మేడం. మేడం మీ ఈ జూమ్ అయితే ఇట్లనే శుక్రవారం మంచిగా ఉంది మేడం. నాలెడ్జ్ అయితే బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ వహీద మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. సో జీవన గారు సిల్వర్ డైరెక్టర్ మేడం, గుడ్ మార్నింగ్. మాట్లాడండి మేడం అన్మ్యూట్ చేసుకొని. జీవన మేడం. ఓకే మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ జెరీ మార్నింగ్ మ్యామ్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ జెరీనా వెరీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ జెరీనా మేడం. నేను సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాను మేడం ప్రజెంట్. మా అప్లైనర్ వచ్చి రవణమ్మ మేడం గారు మేడం. ఆ పైన అప్లైనర్ వచ్చి శివరాణి మేడం గారు మేడం. మా మెంటర్ వచ్చేసి మహేష్ పీవీఆర్ సార్ మేడం. ఈ రోజు మీ జూమ్ సెషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మేడం. అసలు 1:6 ప్రోడక్ట్స్ ఎలా చెప్పారంటే సిఎండి డ్రాప్స్ గురించి నిజంగా మేమైతే వాడుతున్నాం మేడం. నలుగురు చేత కూడా వాడిస్తున్నాను మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం సిఎండి డ్రాప్స్ అయితే. 1:6 కూడా నాకైతే 3 లైన్స్ అయితే పోతున్నాయి మేడం. ఇంకా 3 లైన్స్ మీరు చెప్పిన ప్రకారం అయితే చేస్తాను మేడం. ఈ నెలలో ఈ 2 నెలల్లో నేను హలో మేడం చెప్పండి మాట్లాడండి. మేడం. ఓకే ఓకే మేడం. ఎక్సలెంట్ గా అయితే ఉంది మేడం. ఎలా ఉందంటే ఒక స్కూల్కి వెళ్ళి టీచర్ ఎలా చెప్తారో స్టూడెంట్స్ అలా విన్నారు మేడం. చక్కగా విన్నారు మేడం. జూమ్ సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దేవి మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ జీవన మ్యామ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. సో శ్రీలక్ష్మి మంచువోలు మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా మేడం? నాన్నలు దేవి వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను రాజమండ్రిలో చూశాను రా, నిన్ను మాట్లాడాను కూడా. అవునా మేడం? బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను నాన్న. నా పేరు శ్రీలక్ష్మి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ 12% లో ఉన్నాను. ఈ మంత్ కొంచెంలో బ్రాంచ్ కి దగ్గరలో ఉన్నాను. సూపర్ కానీ మేడం. నో డౌట్ గా ఉంది ఈ మంత్ అయితే. నాకైతే మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది మేడం. సిఎండి డ్రాప్స్ గురించి చాలా బాగా చెప్పారు. నేను ఒక లేడీకి ఇచ్చారు మేడం సిఎండి డ్రాప్స్. ఆమె కీళ్ళ వాతం ఉంటే భలే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మేడం. ఆమె అయితే కొంచెం హెల్తీగా తయారైంది. నేను ఇచ్చారు మేడం సిఎండి డ్రాప్స్. మీ సెషన్ అయితే అద్భుతంగా ఉంది మేడం. ఎప్పుడు చెప్పినా మీరు చాలా బాగా చెప్తుంటారు మీ క్లాసు. ఒక టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న అమ్మాయి లాగా చెప్తారు, బీటెక్ స్టూడెంట్ అయినా కూడా. నాకు 2 పిల్లలు ఉన్నారు మేడం, అమ్మాయిలు. ఎంసీఏ ఎంబీఏ చదివారు. కానీ నేను ఈ రోజు వరకు వాళ్ళని మోటివేట్ చేయలేకున్నాను మేడం. నన్ను వద్దు వద్దు చేయొద్దు అంటారు. మీరు ఇద్దరికి ఐడీస్ చేసేసాను. వాళ్ళని బిజినెస్ చేయమంటే చేయరు మేడం. వాళ్ళు ఏదో వాళ్ళ ఫీలింగ్స్, ఏదేదో ఫీలింగ్స్ వాళ్ళకి. అది మేడం. ఎస్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఇలాగే మీరు మంచి మంచి సెషన్స్ ఇస్తూ ఇంకా బాగా అభివృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. అబ్జస్యూరా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి మేడం. మరి మీరు ఇలాంటి జూమ్ మీటింగ్స్ లింక్స్ పంపిస్తే మీ పిల్లలు కూడా మోటివేట్ అవుతారు మరి. థ్యాంక్ యూ మేడం. సో సిహెచ్ వసంత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. మేడం ఓకే. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. యూత్ ఐకాన్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ జూమ్ మేడం. సిఎండి డ్రాప్స్ గురించి 1:6 లైన్స్ గురించి కూడా మాకు ఈ ఫ్రైడే మీటింగ్ లో అటెండ్ అయిన తర్వాత బిజినెస్ ఎంత ఈజీ అనేటట్టుగా అర్థం చేసుకున్నాం మేడం. మేము మాది ఖమ్మం జిల్లా అండి. ఇటు ఖమ్మం జిల్లా తల్లాడ దగ్గర కల్లూరు అండి. మేము గోవిందరావు సార్ డౌన్ లైన్ అండి. మేము పోయిన వారం ఈ వారమే మేము ఈ జూమ్ లో యాడ్ అయినటువంటి వండర్ఫుల్ నాలెడ్జ్ అయితే మాకు ఇందులో దొరుకుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వసంత మ్యామ్.
విఆర్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దేవి మేడం గారు. నిజంగా వెరీ ఇవాళ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సిఎండి కోసం చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా 1000 లీటర్లని అవి బాయిల్ చేసి ఇంత లీటర్ వచ్చే వరకు ఇచ్చేస్తున్నారని చాలా బాగా చెప్పారు. సిఎండి అంటే చెప్పేసరికి సిఎండియే కదా వాడదాం అన్నట్టుగా ఇదిగా చేసుకుంటారు అందరూ కూడాని. మొన్న ఒక మేడంకి నరాల వీక్నెస్ ఉంటే క్రిల్లైల్ ఒకటి, కాల్షియం ఒకటి, కొలెస్ట్రాల్ ఇది కూడా ఇచ్చానండి మన సిఎండి కూడానే. నిజంగా వారం రోజులు అవుతుంది అవ్వేసరికి ఆవిడ చాలా వీక్ గా ఉంటారనమాట. ఉండడం వల్ల వాటర్ లోని కలిపి రోజు 3 లీటర్ల చొప్పున ఒక్కో లీటర్ కి 7 చుక్కలు చేసుకొని తాగండి మేడం, చాలా బాగుంటది, మీ బాడీలో వాటర్ కూడా చాలా తక్కువ ఉంది అనేసి అన్నాను. నిజంగా మేడం వాడాక అన్నారు ఫోన్ చేసి, మేడం ఇన్ని మందులు వాడాను 3 సంవత్సరాల నుంచి, నిజంగా ఏ పని చేయడానికన్నా ఒక నీళ్ళు కూడా మొయ్యలేకపోయేదాన్ని బిందుతోని, అలాంటిది చాలా బాగా పనిచేసింది మేడం. నేను వాడడమే కాకుండా నేను అందరికీ చెప్తాను. మా అమ్మాయి టీచర్ కింద చేస్తున్నారు, మా అమ్మాయి కూడా నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు, ఇంత మంచి ప్రోడక్ట్ ఇన్నాళ్ళు బట్టి మనకు తెలియలేదే అనేసి. నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా ఐడి వేసుకొని స్కూల్లో అందరితో చెప్తానని చెప్పారు మేడం. నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. మా అప్లైన్ డైమండ్ డైరెక్టర్ దేవి మేడం గారు ఇప్పుడు జూమ్ మీటింగ్ ఇస్తున్నారు. నిజంగా అంత మంచి అప్లైన్ దొరకడం మాకు చాలా అదృష్టం మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ శ్రీదేవి మ్యామ్. సో గంటా ప్రభావతి మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెరీ మ్యామ్. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ దేవి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం సిఎండి గురించి మీరు బాగా చెప్పారు మేడం. తర్వాత వచ్చేసి 6 లైన్స్ ఎంత ఈజీగా ఉంటుంది అనేది, టీం ఎంత సక్సెస్ చేయొచ్చు అన్నట్టు లాస్ట్ వీక్ విన్నాము, ఈ వీక్ విన్నాం మేడం. మాది వచ్చేసి ఖమ్మం జిల్లా వైరా అండి. గోవిందరావు సార్